ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా జె నాగేశ్వర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు విశాఖ సాగర తీరంలో జరుగుతున్నటువంటి 36వ మహానాడు మహాసభ వేదిక మీద ఉన్నటువంటి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ నేత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, ఇరు రాష్ట్రాల అధ్యక్షులకు, పాలిట్ బ్యూరో సభ్యులకు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి వర్యులకు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లకు, అగ్రనాయకత్వానికి, తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వానికి, అతిరథ మహారథులకు, ముందున్నటువంటి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, నందమూరి వంశ వీరాభిమానులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 95వ జయంతి సందర్భంగా ముందుగా వారిని మననం చేసుకుంటూ, నాకు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర సమగ్రాభివృద్ధికి జీవనాడి అయినటువంటి పోలవరం మీద తీర్మానించేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఒక్కసారి చరిత్ర చూసుకున్నప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ విశృంఖల పాలన సాగిస్తూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఆ రోజు ఢిల్లీ పెద్దల పాదాల దగ్గర పెట్టిన రోజున 9 నెలల్లో అధికారాన్ని చేపట్టి తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు గారు నిలబడితే 2004 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు కాంగ్రెస్ పాలన అదే రకమైనటువంటి దుర్మార్గము పాలనతోటి, అవినీతి పాలనతోటి, అనైతిక పాలనతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ధనమాన ప్రాణాలని పణంగా పెట్టి నాశనం చేస్తున్న రోజుల్లో నేనున్నాను మీ అందరికని చెప్పి 2816 కిలోమీటర్లు 208 రోజులు సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి మన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు ఎలాగైతే తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకో, తెలుగువాడి ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా ఈరోజు నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడడం జరిగింది. ఈరోజు ఒక్క విషయాన్ని ఆలోచించుకున్నప్పుడు ఆత్మవిశ్వాసం, అదే రకంగా హేతుబద్ధత లేని విభజన జరిగిన రోజులు, ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసులో గాయపడి ఒక పక్క ఆవేశంతో, సృజనాత్మకతతో కూడినటువంటి నాయకత్వం కావాలి, గడ్డు పరిస్థితుల్లో ఒక అవకాశాన్ని కూడా గడ్డు పరిస్థితులను అవకాశంగా మలుచుకునేటువంటి నాయకత్వం కావాలి అని చెప్పి ప్రజలందరూ ఆశించినప్పుడు దమ్ము సత్తా ఉన్నటువంటి నాయకుడిగా ప్రజలందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని అచంచల విశ్వాసంతో ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాల క్రితం అధికారంలో తేవడం జరిగింది. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఆ రోజు ప్రజలు ఆశించినటువంటి అచంచల విశ్వాసంతో మొట్టమొదటి కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర సమగ్రాభివృద్ధికి జీవనాడైనటువంటి పోలవరం. నేను ప్రమాణ స్వీకారం చేయకముందే కేంద్ర మంత్రివర్గం కేబినెట్ లో ఆర్డినెన్స్ గా ఈరోజు 7 ముంపు మండలాలని తెలంగాణ ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్ర రాష్ట్రానికి బదలాయించేటువంటి ఆర్డినెన్స్ మీద నేను, నా రాష్ట్ర ప్రజల బాగోగులు ముఖ్యం, ఈ యొక్క పోలవరం మాకు జీవనాడని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈరోజు మనందరికీ సాకారమైందంటే తొలి మెట్టుగా ఈరోజు ఈ వేదిక మీద ఇక్కడ పోలవరం జీవనాడని చెప్పి చర్చ చేసుకున్నటువంటి అంశాన్ని ఈరోజు తొలిమెట్టుగా సాధించిన ఘనత ఎవరు అవునన్నా కాదన్నా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక్కసారి ఈ విషయం గురించి అనుకున్నప్పుడు, గోదావరి పొంగితే ప్రాణభయం, ఒక పక్క గోదావరి ఎండితే ఆకలి భయం, కృష్ణమ్మ బక్క చిక్కిపోయినప్పుడు కృష్ణా డెల్టా రైతులు ఇబ్బంది పడతారు, రాయలసీమకు నిరంతర కరువు, ఒక పక్క చూస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం నిరంతరంగా త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. వీటన్నిటికి కూడా పరిష్కారం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రకు జీవనాడి ఈ పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పి మొదటి రోజు నుంచి కూడా
ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్క విషయంలో కూడా చెబుతూ ఉండడమే కాకుండా 2500 నుంచి 3000 టీఎంసీ నీళ్లు ఈరోజు సముద్రంలో వృధాగా పోతుంటే ఈ ప్రాజెక్టుని చాలా మంది నాయకులు గతంలో ఉన్నటువంటి వాళ్ళు పేరుకు పోలవరం అని చెప్పి దశాబ్దాల కాలంగా కలలుగా నిలబడే విధంగా చేశారు తప్ప ఈ రోజు మనకు సాకారంగా మన కళ్ళ ముందు పనులు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ రోజు అపర భగీరథుడైనటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ యొక్క మహానాడు వేదికగా మీకందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క చూస్తే అత్యంత కీలకమైనటువంటి జీవనాడని చెప్పేటువంటి ఈ ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయినటువంటి ఈ యొక్క పోలవరం, ఈ పోలవరం ద్వారా దాదాపు చూస్తే మీకు 7.20 లక్షల ఎకరాలకు నీళ్లు, అంతేకాకుండా 960 మెగావాట్లకు విద్యుత్తు రాష్ట్రంలో, ఇంకొక పక్క చూస్తే 80 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చినప్పుడు రాయలసీమ ప్రాంతానికి ఈ రోజు రతనాల సీమ చేస్తానని చెబుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆ రోజు కృష్ణా డెల్టాకు బదలాయించాల్సి పంపించినటువంటి నీళ్లు, మిగిలినటువంటి నీళ్లను రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా, అంతేకాకుండా 25 టీఎంసీలు ఇటు విశాఖకు పారిశ్రామిక పరంగా కానీ త్రాగునీటి పరంగా కానీ అన్ని రకాలకు కూడా ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టుకు అనేక లక్ష్యాలు ప్రతి ఒక్క తెలుగువాడి జాతకాన్ని కానీ తెలుగు రైతుల యొక్క భవిష్యత్తును కానీ మార్చేటువంటి అత్యంత కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు. అంతేకాకుండా ఒక విజన్ ఉన్న నాయకుడిగా, భవిష్యత్తును గుర్తుపెట్టుకున్న నాయకుడిగా ఈరోజు పోలవరం సాకారం అయ్యే ముందే పట్టిసీమ ద్వారా నీళ్లు ఇస్తామంటే ఇదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క వారి శాసనసభ్యులు హేళన చేసి మాట్లాడారు. ఎక్కడవుతుంది పవిత్ర జలాల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే వారి బుద్ధి పోనిచ్చుకోకుండా పర్సెంటేజ్ల గురించి శాసనసభలో వారు మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఈ పట్టిసీమ కావాలా వద్దా అని అడిగిన రోజున పలాయనం చిత్తగించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్కి 6 నెలల్లోనే మాట తప్పకుండా మడమ తిప్పకుండా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా పూర్తి చేసి ఈరోజు నీళ్లు ఇచ్చినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఒక పక్క చూసినప్పుడు ఇంకో పక్క చూస్తే దాదాపుగా 2018 నాటికి ఒక ప్రణాళిక పెట్టుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలని చెప్పి కుడి కాలువ నుంచి, అదేవిధంగా ఎడమ కాలం నుంచి మళ్ళీ పురుషోత్తంపట్నం ద్వారా ఒక కార్యాచరణ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క చూస్తే ఈ ప్రాంతంలో పనుల జాతర, భారతదేశంలో బెంగాల్లో తీస్తా బ్యారేజ్ కానీ, యూపీలో ఒక పక్క చూసినప్పుడు మీరు సరియు సహన్ ప్రాజెక్టు కానీ, అస్సాంలో కుల్సీ ప్రాజెక్టు కానీ, హిమాచల్ ప్రదేశ్ రేణుక ప్రాజెక్టు కానీ, పంజాబ్లో షాపుల్ ఖుండి ప్రాజెక్టు కానీ, ఈ ప్రాజెక్టులన్నీ దశాబ్దాల కాలంగా నత్తనడక నడుస్తున్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు పోలవరాన్ని పరుగులు పరిగెత్తిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ప్రతి వారాన్ని, ముఖ్యంగా సోమవారాన్ని పోలవరంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అది మార్చడమే కాకుండా కొంతమంది పనికి మాలిన మాటలు మాట్లాడతారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ గమనించాలి. సాంకేతిక గురించి, టెక్నాలజీ గురించి ఇక్కడున్న సోదరులందరూ చెప్పాలి. చేపకెవరైనా ఈత నేర్పగలరా? చేపకెవరైనా ఈత నేర్పగలరా? టెక్నాలజీ గురించి, అప్డేషన్ గురించి, అప్గ్రేడేషన్ గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారంటే తెలిసిన వ్యక్తి భారతదేశ చరిత్రలోనే ఎవరు ఉండరు. ఈ రోజు పోలవరాన్ని వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వారా ఈ రోజు సమీక్ష చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటి వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సవినయంగా ఈ మహానాడు సభ వేదికగా చెబుతున్నాను. ఎందుకంటే కొంతమంది పనికిమాలిన మాటలు అవుట్డేటెడ్ ముఖ్యమంత్రి అని చెప్పారు. అవుట్డేటెడ్ ముఖ్యమంత్రి కాదు, 20 ఏళ్ల భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేటువంటి ఐఓటీ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఈ రోజు రోబోటిక్స్ గురించి కానీ, భవిష్యత్తులో జరిగేటువంటి వర్చువల్ ఇన్స్పెక్షన్స్ ద్వారా ఈరోజు సాకారం చేసి చూపించి మీరు మాట్లాడే పనికి మాటల మాటలకు అభివృద్ధిని సోపానంగా చూపిస్తూ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైంధవుడులా ఈరోజు ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుదలుగుతూ, ప్రతి కార్యక్రమాన్ని అడ్డుదలుగుతూ ఈరోజు వారి
పునాదులు అడ్డు తగిలిన తర్వాత ఈరోజు రాష్ట్ర వైఫల్యాల పునాదుల మీద అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నారు. పోలవరానికి వచ్చినప్పుడు ద్వంద్వ వైఖరి. ఒక పక్క మేము పోలవరానికి వ్యతిరేకం కాదని మాట్లాడతారు, ఇంకో పక్క చూస్తే ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి ఈ ప్రాజెక్టు మన ప్రాంతానికి జీవనాడి, మన రైతులకు పట్టుకొమ్మ లాంటి ప్రాజెక్టు అన్ని ప్రాంతాలకు, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, ఇటుపక్క ఉన్నటువంటి కృష్ణా డెల్టాకు కూడా జీవనాడని చెప్పినటువంటి ఈ ప్రాజెక్టు మీద అనవసరంగా కేసులు వేయించి దాన్ని కార్యక్రమాన్ని నిదానంగా చేయాలని చెప్పి మాటలు మాట్లాడతారు. ఈ రోజు నిర్వాసితులకు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 1,50,000 ఇస్తే 10,50,000 ఇచ్చిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదేవిధంగా ఈరోజు ఒకే విషయం చెప్పదలుచుకున్నాం. గడప గడపకు వైఎస్ఆర్ అని చెప్పి ఈరోజు వీళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. నేను ఈరోజు ఒక మాట చెప్పితే, గడప గడపకు వైఎస్ఆర్ అంటే మీరు రావాలంటే మీరు నడవాల్సింది చంద్రన్న వేసిన రోడ్డు మీద. ఒక పక్క మీరు ఇంటికి పోయి మళ్ళీ ఇంకొక గడపకు సేదదీరి నీళ్లు తాగాలన్నా కూడా ఆ నీళ్లు మా చంద్రన్న ఇచ్చిన నీళ్లే తాగక తప్పదు. కనీసము నీ పార్టీ గుర్తు ఫ్యాన్ తిరుగుతుందంటే ఈరోజు 24 గంటలు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కరెంటు వలనే ఈరోజు ప్రతి గడపలో కూడా ఈరోజు విద్యుత్తు తిరుగుతూ ఉంది. ఇటువంటి పుట్టిన బిడ్డ నుంచి మహాప్రస్థానం వరకు అనేక దశల సంక్షేమ పథకాలు క్రోడీకరించి నా ఎడమ పక్కన ఉన్నటువంటి హైటెక్ సిటీకి రూపకర్త, ఈరోజు కుడి పక్క ఉన్నటువంటి పోలవరానికి భవిష్యత్ నిర్మాణకర్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం, అంతేకాకుండా అత్యంత కీలకమైన అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నటువంటి ఈ ఒక్క గొప్ప కార్యాచరణ పోలవరాన్ని సోమవారాన్ని పోలవరంగా మార్చి వర్చువల్ ఇన్స్పెక్షన్ తోటి రానున్నటువంటి రోజుల్లో మనకు సుసాధ్యం చేసి అతి త్వరలోనే ఆ ఫలాలను మనకు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ఈ యొక్క పోలవరం తీర్మానం మన ప్రాంత జీవనాడి. ఈ జీవనాడికి మనందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం తెలపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా పిఠాపురం ఎమ్మెల్యే వర్మ గారిని కోరుతా ఉన్నాం. దయచేసి వేరే సబ్జెక్టులకు